అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో చేయబోతున్నాం. బయట ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ ఎండ వల్ల మనకి నీరసం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది కదా. ఈ నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తినిచ్చే చల్లని ఎంతో రుచిగా ఉండే చాలా క్విక్గా చేసుకోగలిగే ఫ్రూట్ కస్టర్డ్ చూపించబోతున్నాను గైస్. ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా ఫ్రూట్ కస్టర్డ్ పెట్టండి గైస్, లొట్టలు వేసుకొని తింటారు, అంత బాగుంటుంది ఇది. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ పాలు వేసుకొని ఒక పొంగు రానిచ్చుకోవాలి. పాలు కాగేలోపు ఇంకొక చిన్న కప్పు తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నేను వెనిలా ఫ్లేవర్ది వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్. వీటిలోకి కొన్ని పాలు లేదా నీళ్ళు వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది క్రీమీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇట్లా పాలు బాగా మరుగుతూ ఉండాలి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చుట్టూ వచ్చే మీగడను కూడా తీసి దాంట్లోనే వేసేసుకుంటూ బాగా దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ పాలని ఇలా ఈ చక్కెర అంతా బాగా కరిగిపోయి ఈ పాలు బాగా మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఈ పాలల్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా దీన్ని కొంచెం దగ్గరికి పడేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. మనకి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి గైస్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇలా బాగా చూపిస్తాను చూడండి గైస్. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇలా క్రీమీగా పాలన్నీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గైస్. మనకి ఇట్లా క్రీమీగా కావాలి. ఇలా క్రీమీ టెక్స్చర్తో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లగా పెట్టుకోవాలి. ఇదంతా బాగా చల్లదేలోపు ఇట్లా ఒక యాపిల్, కొంచెం నల్ల ద్రాక్ష, నార్మల్ ద్రాక్ష, అలాగే దానిమ్మ పండు కొంచెము అన్నిటినీ బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉండాలి. ద్రాక్ష మాత్రము మనము ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టేసుకోండి గైస్, ఎందుకంటే దానిపైన ఎక్కువ పెస్టిసైడ్స్ చల్లింటారు కదా, అందుకని. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిశ్రమాన్ని, దాన్నంతా వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి గైస్. దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న యాపిల్, అలాగే దానిమ్మ గింజలు ఒలుచుకొని, అలాగే నల్ల ద్రాక్ష, నార్మల్ ద్రాక్ష, ఇలా గ్రేప్స్ నేను 4 రకాలు మాత్రమే వేసాను గైస్. మీకు ఎన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అన్ని ఫ్రూట్స్ అన్ని రకాలు వేసుకోవచ్చు. ఈ 4 అంటే మనకు ఎప్పటికైనా ఇంట్లో ఉంటాయి కదా, ఎవరింట్లోనైనా, కాబట్టి ఇట్లా 4 రకాల పండ్లు మాత్రమే వేసాను. అందరికీ అవైలబుల్గా ఉండేట్లుగా చూపించాను గైస్. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ గైస్. దీన్ని మాత్రం మీరు తినేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. చాలా కూల్గా, చాలా చల్లగా, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే చూపిస్తున్నాను చూడండి గైస్. మొత్తము చూడండి గైస్, మనకి ఎంత బాగా క్రీమీగా ఎంత బాగుందో. ఇలా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇట్లా ఈజీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.